హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. గ్రేటర్ లో ఎక్కడో ఒక చోట అటాక్ చేస్తూనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 3,80,000 వీధి కుక్కలున్నాయి. 85% మాత్రమే కుక్కలను స్టెరిలైజేషన్ చేశారు. గడిచిన నెలలో కుక్క కాటుతో 5 సివియర్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 8న కుక్కల దాడిలో 5 నెలల బాలుడు చనిపోయాడు. కుక్కల్ని పట్టుకునేందుకు 380 మంది క్యాచెస్ ఉన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ పై ఫోకస్ చేశామంటున్నారు జీహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీసర్లు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వీధి కుక్కకి సంబంధించినటువంటి ఫిర్యాదు జీహెచ్ఎంసీకి వస్తుంది. ఎక్కడో చోట చిన్న బాలుడి పైననో, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళ పైననో, అక్కడ నుంచి పాస్ అవుతున్నటువంటి బైక్ నడుపుతున్న వారి మీద ఇట్లా ఎవరో ఒకరి మీద కుక్క వెంటబడుతుంది లేదా కుక్క వాడిని కరిచింది అనేటువంటి అంశం పైన చాలా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒకసారి వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయని సంఖ్య గమనిస్తే, అంటే చాలా సంవత్సరాల క్రితం, అంటే 2010లో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయని లెక్కకి సంబంధించి 7,90,000 వీధి కుక్కలు ఉన్నాయని అప్పుడు ఉన్నటువంటి అధికారులు తేల్చారు. అదే లెక్క మొన్నటి వరకు నడిచింది. అయితే రీసెంట్గా ఈ వీధి కుక్కల బెడద చాలా ఎక్కువ అవుతుంది. అసలు వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిటికీ మనము స్టెరిలైజ్ చేశాము, ఎందుకు ఈ వీధి కుక్కల బెడద పెరుగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడితే మొత్తం 3,80,000 వీధి కుక్కలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో దాదాపుగా 2,90,000కు పైగా కుక్కలను స్టెరిలైజ్ చేశారు. అంటే ఆ కుక్కలు మళ్ళా ఇంకా వారి పిల్లల్ని పుట్టించేందుకు అవకాశం ఉండదు. ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ చేస్తే ఆ కుక్కలకి ఉన్నటువంటి ఆ అగ్రెసివ్నెస్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనేది జీహెచ్ఎంసీ అధికారులు చాలాసార్లు స్పష్టం చేశారు. వెటర్నరీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇదే అంశం చెప్పారు. అయితే మనము ఇవాళ చూసినాం, ఒక చిన్న బాబు చనిపోయిండు. వీధి కుక్క దాడి చేస్తే, 8వ తారీఖు దాడి చేస్తే పాపం ఆయనకి ఎవరు లేరు, ఓ చిన్న గుడిసెలో ఉండేటువంటి కుటుంబం అది. ఆ బాబు పైన కుక్క దాడి చేస్తే ఇన్ని రోజుల తర్వాత దాదాపుగా 12 రోజుల నుంచి 15 రోజులు పోరాటం చేసి ఇవాళ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా ఎక్కడో చోట ప్రతిరోజు కుక్కకు సంబంధించినటువంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ అవి జీహెచ్ఎంసీ వరకు రీచ్ అవ్వట్లేదు అనేటువంటి అంశము మనకి తెలుస్తూ ఉంది. అయితే మనం కొన్ని గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, కుక్క కాటు కేసులు ఎండాకాలంలోనే ఎక్కువ వస్తాయి, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ తక్కువ వస్తాయి అనేది అధికారులు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చలికాలము అయినప్పటికీ కూడా వీధి కుక్కలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు చాలా ఎక్కువ వస్తున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఎండాకాలంలో ఎందుకంటే వాటికి ఫుడ్ దొరకకనో, లేకపోతే ఎండ ఎక్కువ అయ్యో, లేకపోతే చీదరగా అనిపించో అవి కుక్కలు దాడి చేస్తాయి అనుకుందాం. కానీ చలికాలంలో కూడా చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి అనేది వెటర్నరీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. అయితే మనము ఇప్పుడు ఈ బాబుని కాటేసిన తర్వాత బాబు చనిపోయింది కదా, ఆ ఏరియాలో ఎట్లాంటి ఫోకస్ చేస్తారని వెటర్నరీ అధికారులను అడిగితే, ఆ బాబుని కరిచినటువంటి కుక్కతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 25 కుక్కల్ని మేము మా కంట్రోల్లోకి తీసుకున్నాము. ఆ కుక్కని స్టెరిలైజ్ చేశారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా గమనిస్తే, ఆ కుక్కతో పాటు ఆ ఏరియాలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని కుక్కలను కూడా స్టెరిలైజ్ చేశామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. సో స్టెరిలైజ్ చేసిన తర్వాత కుక్కని ఆ కుక్క ఎవరన్నా కరిస్తే రేబీస్ రాకుండా ఉంటుందా అనేటువంటి అంశం మనం అడిగితే చాలా తక్కువ శాతం, రేబీస్ అయితే చాలా తక్కువ శాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే గతంలో మనం అంటే ఈ సంవత్సరంలోనే మొదట్లో 2023 జనవరిలో అంబర్పేటలో ఒక బాలుడి పైన కుక్క అటాక్ చేస్తే ఆ బాలుడు చనిపోయిండు. ఆ బాలుడు చనిపోయిన తర్వాత చాలా అంశాల మీద జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెడతామని చెప్పారు. దాని తర్వాత ఒక హై లెవెల్ కమిటీ చేసిరు. ఆ హై లెవెల్ కమిటీ ఎటు పోయిందో తెలియదు. మేయర్ ఈ కుక్కల మీద ఎన్నిసార్లు రివ్యూ చేసినో తెలియదు. ఆ హై లెవెల్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఏం చేస్తున్నారు కుక్కల నియంత్రణ కోసం, వీధి కుక్కల నియంత్రణ కోసం అడిగితే మాకేం తెలియదు, మేయర్ ఒకసారి కమిటీ చేసిరు, దాని తర్వాత ఆమె కూడా రివ్యూ చేయడం మానేసిరు అనేటువంటి అంశాన్ని హై లెవెల్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు చెప్పారు. సో ఏదైనా కుక్క దాడి జరిగితే
అప్పుడు హడావిడి చేస్తూ ఉన్నారు, కానీ తర్వాత మళ్ళా నార్మల్ మామూలుగానే పరిస్థితి మారిపోయింది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. రీసెంట్గా లంగర్ హౌస్లో ఒక బాబు పైన వీధి కుక్క దాడి చేస్తే ఆ చెవు మొత్తం కూడా దాదాపుగా 7 నుంచి 8 కుట్లు పడ్డాయి. 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చయింది ఆ పేద కుటుంబానికి. మరోవైపు నారాయణగూడలో రీసెంట్గా ఒక బాలుడి పైన తల్లితో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి బాలుడి పైన ఆ వీధి కుక్క అటాక్ చేసింది. అట్లనే లంగర్ హౌస్లో ఒక బాలుడు 6 నెలల క్రితం చనిపోయాడు. గడిచినటువంటి ఒక 1 మంత్లో సివియర్ డాగ్ బైట్ కేసులు దాదాపుగా 5 రిపోర్ట్ అయ్యాయి అనేది వెటర్నరీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. అంటే రీసెంట్గా వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ, ట్యాక్స్ కలెక్షన్ డ్యూటీ, ఇతర అంశాలలో వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి కుక్కల నియంత్రణ, స్ట్రీట్ డాగ్స్ బైట్ మీద, స్ట్రీట్ డాగ్స్ ఫిర్యాదుల మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టలేకపోతున్నాం అనేది అధికారులు చెప్తున్నారు. మరి ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత అయినా చాలా సీరియస్గా వాళ్ళు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. మ్యాన్ పవర్ని పెంచినాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో 10 వెహికల్స్ మాత్రమే ఉండే, ఇప్పుడు వాటిని 50 వెహికల్స్ వరకు పెంచాం. మొత్తము ప్రతి సర్కిల్లో కూడా డాగ్స్ క్యాచ్ చేసేటువంటి వెహికల్ ఒకసారి బయటికి వెళ్తే ఖచ్చితంగా 10 డాగ్స్ ఏవైతే స్టెరిలైజ్ కాని డాగ్స్ ఉంటాయో వాటిని తీసుకురావాల్సిందిగా వాళ్ళకి టార్గెట్ కూడా పెట్టాం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇట్లాంటి ఘటనలు రావడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశాన్ని వెటర్నరీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏవైతే ఇంకా 15% స్టెరిలైజ్ కావాల్సినటువంటి కుక్కలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయి ఫోకస్ చేయాలి అండ్ పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ చేయాలి. మనం ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జనం చాలా మంది కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలను ఎందుకు అధికారులు తీసుకువెళ్ళట్లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు రేజ్ చేస్తూ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటంటే ఏ కుక్కని ఏ ఏరియా నుంచి పికప్ చేస్తారో అదే ఏరియాలో మళ్ళీ డ్రాప్ చేయాలి. ఆ కుక్కని ఒకసారి పికప్ చేసిన తర్వాత ఆ కుక్కకి ఆపరేషన్ చేసిన దాని తర్వాత స్టెరిలైజ్ కంప్లీట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ఏరియాలోకి వదలాలి. వేరే ఏరియాలో వదిలితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కుక్కలు వేరే ఏరియా నుంచి తీసుకొచ్చినటువంటి కుక్కల్ని అంటే సపరేట్గా మళ్ళీ గొడవ జరుగుతుంది. దాని మధ్యలో మళ్ళీ జనంకి ఇబ్బంది అవుతున్నటువంటి అంశాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అనేటువంటి అంశాన్ని వెటర్నరీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. సో కుక్కల్ని చంపడానికి లేదు అండ్ కుక్కల్ని ఒక్కసారి ఏ ఏరియా నుంచి తీసుకువెళ్తారో మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ఏరియాలో డ్రాప్ చేయాలి, వేరే ఏరియాలో కూడా డ్రాప్ చేయడానికి లేదు అనేటువంటి అంశాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి కుక్కల్ని ఎందుకు తీసుకోబోతలేరు, కుక్కల మీద ఎందుకు దృష్టి పెడతలేరు అని జనం చెప్తున్నటువంటి మాటకి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి సమాధానం ఇది. చూడాలి మరి ఇంకా ఈ కుక్క దాడికి సంబంధించినటువంటి కేసులు చాలా వరకు తగ్గాలంటే మరింత మ్యాన్ పవర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు గ్రౌండ్ లెవెల్లోనే ఈ కుక్క డాగ్స్కి సంబంధించినటువంటి టీమ్స్ రెగ్యులర్గా తిరుగుతే జనంలో అవేర్నెస్ కల్పిస్తే కొంచెం కుక్క కాటు కేసులు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కుక్క ఎక్కడన్నా నిలబడి ఉంటే అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా ఏదైనా వెహికల్ వెళ్తే ఆ కుక్కల మీద కానీ ఆ కుక్కలకు సంబంధించినటువంటి పిల్లల మీద కానీ అక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తారేమో అన్నటువంటి భయంతో కుక్కలు వాళ్ళు ఏమన్నా ముందే రిటర్న్గా మొరిగేటువంటి ప్రయత్నం చేస్తాయి. సో అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళాలి, నార్మల్గా వెళ్ళాలి అండ్ కుక్కల్ని ఉన్నప్పుడు వాటిని ఏమీ అనొద్దు, మీ పని మీరు చేసుకోండి, వాటి పని అవి చేసుకుంటాయి అనేటువంటి అంశాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అయితే జిహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 3,80,000 పైగా వీధి కుక్కలు ఉంటే అందులో దాదాపుగా 2,90,000 వరకు స్టెరిలైజ్ అయినాయి. మిగతా కుక్కలను కూడా స్టెరిలైజ్ చేసేటువంటి ప్రయత్నం తొందరలో పూర్తి చేస్తూ ఉన్నాం. తొందరలో వాటిని కంప్లీట్ చేస్తాం. జనం కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీ వెటర్నరీ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.